హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌కి కొత్తగా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చాలా డేస్ అవుతుంది అసలు లాంగ్ వీడియో పెట్టక. ఈ మధ్యన అసలు టైం లేక వీడియోస్ కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నా. అండ్ వీడియోస్ తీసినా పోస్ట్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు. ఈ వీడియో వచ్చేసి అయితే నేను తొలి ఏకాదశి రోజు అయితే తీయడం జరిగింది. సో ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తామని ఫిక్స్ అయ్యాను. టైం చూసుకొని మరీ ఎడిట్ చేస్తున్నా. అసలు నేను పూజ ఎలా చేశాను, స్వామివారికి ఏమేమి ప్రసాదాలు నైవేద్యంగా చేశాను, ఇంకా మా ఇంటి పూజ తొలి ఏకాదశి రోజు ఇలా అయితే నేను ప్రారంభించాను. ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు మనమైతే ఎంత త్వరగా లేచినా కానీ చాలా లేట్ అయిపోతుంది. త్వరగా అయిపోవాలి, త్వరగా చేయాలి, ఈరోజు ఎట్లాగైనా ఫాస్ట్ చేయాలి అనుకుంటే ఆ రోజే లేట్ అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్కి అయితే నేను లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఇంకా ఇవన్నీ రెడీ చేసుకునేసరికి నాకు చాలా టైం అయిపోయింది. ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నప్పుడే మనకి లేచినా చేసే అంత ఉండదు. ఒకవేళ లేకుండైనా ఉండిపోతాం. లెగుద్దాంలే అన్నట్లయితే ఉంటాము, నెగ్లెక్ట్ చేస్తాము. కానీ ఎప్పటికైనా తప్పక లెగాల్సిందే, చేయాల్సిందే. ఇంకా నేనైతే ఇక్కడ పూజ చేయడానికైతే అన్నీ రెడీ చేసుకున్నా. అన్నీ తెచ్చైతే ఒక దగ్గర పెట్టుకున్నాను. పూజలో కూర్చున్నప్పుడు ఒకసారి అన్నీ ఒక దగ్గరే పెట్టుకుంటే ఇంకా లెగిసే పని ఉండదు. మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా చేసుకోవచ్చు అని అయితే నేనైతే అన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నా. ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేశాను. ఈ ఏకాదశి అసలు స్పెషల్ ఏంటో మీకు ఎవరికైనా తెలుసా? నాకు తెలిసింది కొంచెం అనమాట. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు, కానీ ధర్మం మాత్రం ఎప్పటికీ నిద్రపోదు. దేవుడు ఎప్పుడైనా కోరుకునే ముందు నీలో కోపాన్ని, అహంకారాన్ని, అసూయని విడిచిపెట్టు అని చెప్తాడు. దేవుడు యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు మనిషి అజ్ఞాన నిద్ర నుంచి మేలుకోవాలని మనకి సందేశం ఇస్తాడు. మనసు ప్రశాంతం చేసుకో అని, ఆలోచనలను, నిర్ణయాలను మార్చుకో, ధర్మాన్ని జీవిత మార్గంపై ఎంచుకో అని చెప్తాడు. అందుకే ఈ నెలని చాతురమాసం అని ప్రారంభంగా తీసుకుంటారు. గొప్ప జీవిత పాఠం అన్నమాట. ఏమో ఫ్రెండ్స్, నాకు తెలిసిందైతే నేను చెప్పాను. నాకు ఇదే కొంచెమే తెలుసు, మరి అంత తెలియదనమాట. మేము ఎస్టర్డే ఈవినింగ్ అయితే ఫ్రూట్స్ తీసుకుందామని అయితే వెళ్ళాము. సో మేము బనానా తీసుకున్నాము. వచ్చినవి అన్నీ అయితే ఈ ట్విన్స్ కాయలు అనమాట. డజన్ తీసుకున్నాము. ఇందులో ఒక 6, 7 అన్నీ ఇట్లా ట్విన్స్ కాయలే ఉన్నాయన్నమాట. అసలు నాకైతే చాలా మంచిగా అనిపించింది. అసలు దేవుడికి పూజ చేయాలని అసలు బనానా తీసుకున్నాను. దేవుడికి ఇలా రావడం అసలు మన లెక్క అనుకోవడమే. నేను అసలు ఇంటికి వచ్చిన దాకా కూడా చూసుకోలేదు. ఇంటికి వచ్చి అవి మొత్తం ఒక బౌల్లో పెట్టుకొని పూజ చేసేటప్పుడు చూశాను. అసలు దేవుడు లెక్క అనుకోవడమే. ఇంకా నేనైతే ఇక్కడ ప్రసాదాలు అయితే స్వామివారి కోసం పరవన్నం చేశాను. ఇంకా పరవన్నం, పులిహార, ఇంకా ఏకాదశి రోజైతే పేలాల పిండి చేసుకోవాలి కాబట్టి మేమైతే జొన్నలతో చేసుకున్నాము. జొన్నలు లేదా మొక్కజొన్నలతో రెండింటితో చేసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మొక్కజొన్నలతో చేసిన వీడియో ఉందని, సో ఈసారి కొత్తగా ఉండాలని నేనైతే జొన్నలతో చేశాను. ఇంకా నిమ్మకాయ పులిహార చేయడం జరిగింది ప్రసాదంలోకి. నేను అసలు ఏదైనా చెయ్యాలి అనుకుంటే అన్నీ చేసాక అన్నీ రెడీ చేసుకున్నాకే పూజ దాకా వెళ్తాను అనమాట. ఇంకా లేట్ అయినా పర్లేదు కానీ నేనైతే అన్నీ చేసుకొని అయితే పూజనైతే ప్రశాంతంగా చేసుకుంటాను. ఇంకా నాకైతే ఈ చింతపండు పులిహార ఇది రాదు. నిమ్మకాయ పులిహార అంటే చాలా సింపుల్ కాబట్టి నేనైతే నిమ్మకాయ పులిహార చేయడం జరిగింది. ఇప్పుడు వేసేది మాత్రం పేలాల పిండి అనమాట. అసలు నేనేనా చేసింది, నాకు వచ్చిద్దా రాదా అనుకున్నా. కానీ ఎలా వచ్చిందో ప్రసాదం దేవుడికి పెట్టాక మనం టేస్ట్ చూస్తాం కదా, అప్పుడు తెలిసిద్ది. ఇంకా నేనైతే ఫైనల్గా అయితే రెడీ చేసి ఇంక ఇవే అనమాట నేను రెడీ చేసిన ప్రసాదం. ఇంక ఇక్కడ చూడండి ట్విన్స్ కాయలు ఎంత క్లారిటీగా కనిపిస్తున్నాయి. 3 భలే జంటలుగా ఉన్నాయి. అసలు నాకు చాలా బాగా అనిపించింది అసలుకి. ఇదే అనమాట పేలాల పిండి. ఇంకా స్వామివారికి ఈరోజు ఇష్టమైన పిండి అనమాట. సో ఇంకా పేలాల పిండి కూడా స్వామివారికి పెట్టి ఇంకా పసుపు, కుంకుమ అన్ని దేవుడికి అయితే సమర్పించాను. అండ్ సమ్ అక్షింతలు అండ్ ఫ్లవర్స్ కూడా. ఉన్న దాంట్లో దేవుడికి కొంచెం పెడితే తప్పేముంది, ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించిద్ది. ఇంకా మనకున్న దాంట్లోనైతే నేనైతే చేసుకోవడం జరిగింది. పూజ చేసినప్పుడైతే మా ఇంట్లో నా కళ్ళు మొత్తం ఆ దేవుడి వైపే వెళ్తూ ఉంటాయి. ప్రతి క్షణం అటు ఇటు తిరుగుతా
ఆ దేవుడి గుడికెళ్ళే ఎళ్తది. ఊకే అబ్జర్వేషన్ ఆ దేవుడి మీదే ఉంటది. ఎందుకో తెలియదు. ఇంకా నేనైతే పూజ అంతా అయిపోయింది. ఇంకా మంగళహారతి కూడా ఇచ్చాను. ఇక్కడ సాంగ్ అయితే యాడ్ చేద్దాము అనుకున్నాను. ఇంక అదైతే యాడ్ చేయలేకపోయాను. ఇంకా దేవుడికైతే హారతి ఇచ్చేసి, ఇంకా నెక్స్ట్ మనం తీసుకోవడంగా ఇప్పుడు మనం సాధారణంగా టెంపుల్‌కెళ్తే హారతి అయ్యగారు ఇస్తా ఉంటే ఎన్ని సార్లు తీసుకుంటాం. నేను కూడా అంతే. ఇంట్లో ఎన్ని సార్లు తీసుకున్నా అదొక మంచిగా అనిపిచ్చిద్ది. ఎన్ని సార్లు తీసుకున్నా అదొక అదృష్టంగా భావిస్తాను. తీసుకోవాలనిపిచ్చిద్ది చూడండి. అంతే అనమాట. నేను కూడా సేమ్ అనమాట. ఇంకా ఫైనల్‌గా అయితే పూజ అంతా అయిపోయింది. ఇంకా మళ్ళీ హారతి తీసుకున్నాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా ఆ దేవుడినైతే ఇంకా మనమందరం సంతోషంగుండాలి అని నేనైతే మంచిగా మొక్కుకున్నాను. ఇంకా ఫైనల్‌గా ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయింది. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.